హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిదారెడ్డి బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలేకి సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఈరోజు. ఎవరెవరు సూట్ కేసు తీసుకొని బయటకు వస్తారు, అలాగే విన్నర్ ఎవరు అనే దానిపై మాట్లాడుకుందాం ఈ వీడియోలో. నిన్న నైట్ 12:30 ఓటింగ్ క్లోజ్ అయ్యే టైంకి ఎంత ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చిందో అందరికీ ఒకసారి చూద్దాం. టాప్లో నిఖిల్ ఉన్నాడు 45% ఓటింగ్తో. నిన్న నైట్ ఓటింగ్ క్లోజ్ అయ్యే టయానికి నిఖిల్కి 45% ఓటింగ్ అయితే వచ్చింది. ఇక సెకండ్ ప్లేస్లో గౌతమ్ కృష్ణ ఉన్నాడు 43% ఓటింగ్తో. గౌతమ్కి నిఖిల్కి కేవలం 2 మాత్రమే ఉంది. ఈ ఓటింగ్ పర్టికులర్ ఒక్క ఓటింగ్ పోల్ అయితే కాదు, అన్ని అన్అఫీషియల్ పోల్స్, అన్ని యూట్యూబ్ పోల్స్, అన్ని ఇన్స్టా పోల్స్, అన్ని ఆన్ అండ్ యావరేజ్గా చేసుకొని చూసి చెప్పిన ఓటింగ్ పోల్. సో అన్నిట్లో కలిపి ఆన్ అండ్ యావరేజ్గా చూసుకుంటే నిఖిల్కి 2% ఎక్కువ ఓటింగ్ అయితే ఉంది అన్అఫీషియల్లో. కానీ అఫీషియల్ ఓటింగ్ లీక్ అయ్యే ఛాన్స్ అయితే లేదు కాబట్టి అఫీషియల్ ఏదైనా జరగచ్చు. జస్ట్ 2% డిఫరెన్సే ఉంది కాబట్టి ఇదే 2% ఓటింగ్తో నిఖిల్ కన్నా ఎక్కువగా ఉండొచ్చు, ఇంకొక 2% ఓటింగ్ గౌతమ్ కన్నా ఎక్కువగా ఉండొచ్చు. ఆల్రెడీ ఓటింగ్ అయితే క్లోజ్ అయింది. ఇప్పటి వరకు బిగ్ బాస్లో ఎప్పుడూ జరగనట్టుగా ఇద్దరు కంటెస్టెంట్స్కి కలిపి 90% ఓటింగ్ పడితే మిగిలిన ముగ్గురికి కలిపి 10% ఓటింగ్ అలా అయితే వస్తుంది. ఇక థర్డ్ ప్లేస్లో ప్రేరణ ఉంది 5% ఓటింగ్తో. ఫోర్త్ ప్లేస్లో నబీల్ ఉన్నాడు 4% ఓటింగ్తో. ఇక లాస్ట్లో ఫిఫ్త్ ప్లేస్లో అవినాష్ ఉన్నాడు 4% ఓటింగ్తో. నబీల్కి, అవినాష్కి, ప్రేరణకి ముగ్గురికి పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు. ఆల్మోస్ట్ ఈక్వల్ ఓటింగ్ అనే చెప్పాలి. ఇక సూట్ కేస్ విషయానికి వస్తే వీళ్ళ ముగ్గురు తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కానీ ఖచ్చితంగా బిగ్ బాస్ టీమ్ అయితే అవినాష్కి ఇవ్వడానికైతే ట్రై చేస్తారు. ఎందుకంటే తన వల్లే సీజన్ అయితే హిట్ అయిందని చెప్పాలి. ఒక రకంగా కామెడీ జనరేట్ చేయడం, ముగ్గురు కలిసి ఏదో ఒక కంటెంట్ ఇవ్వడం, అవినాష్, టేస్టీ తేజ, రోహిణి ముగ్గురు కలిసి ఎంతో కొంత కంటెంట్ అయితే ఇచ్చారు. అవినాష్ ఏదైనా ఇష్యూలు జరిగితే ఖచ్చితంగా స్టాండ్ అయితే తీసుకోకపోయేవాడు, కానీ కామెడీతో అలాగే ఏదో ఒక స్కిట్స్తో తన కంటెంట్ని అయితే క్రియేట్ చేసేవాడు. ఫస్ట్ నుంచి స్టార్ మార్క్ కూడా వర్క్ చేస్తున్నాడు కాబట్టి ఆ విధంగా కూడా అవినాష్కి ఇవ్వడానికే ట్రై చేస్తారు. ఫినాలే రోజు ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా వస్తారు కాబట్టి రోహిణి అలాగే టేస్టీ తేజ, అవినాష్ వాళ్ళ వైఫ్ కూడా మనీ తీసుకోమని చెప్పే ఛాన్సెస్ ఎక్కువగా అయితే ఉన్నాయి. ఖచ్చితంగా వీళ్ళందరూ తీసుకోమంటారు కాబట్టి అవినాష్ అయితే తీసుకుంటాడు. బిగ్ బాస్ టీం కూడా అవినాష్కి ఇవ్వడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. ఇప్పుడున్న 5 కంటెస్టెంట్స్లలో అవినాష్కి ఇవ్వడం కూడా న్యాయం అనే చెప్పాలి. ఇక విన్నర్ అయితే నిఖిల్, గౌతమ్ ఇద్దరి మధ్యలో ఉంటుంది. ఎవరనేది ఖచ్చితంగా అయితే చెప్పలేం. ఆల్రెడీ హౌస్ మేట్స్కి సంబంధించిన సాంగ్స్ షూటింగ్ అయితే జరిగిపోయింది. ఈరోజు షూటింగ్లో జరిగే అన్ని అప్డేట్స్ వెంటనే మన ఛానల్లో అయితే ఉంటాయి. కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.